ఒక చిన్న విషయాన్నైతే నేను చదివినా, అది మనం కరెక్ట్‌గా ఆలోచిస్తే మన ఆలోచన మారిపోతుంది. మన బిహేవియర్ గావచ్చు, అన్నీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను చదివిందేంటంటే, ఒక ధనవంతుడు ఉంటాడు. చాలా ధనవంతుడు. అతనికేందంటే ఎప్పుడు ఏదో ఒక నిరాశ, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. అంటే ఉన్నది అనుభవించలేనంత ఆలోచనతో ఎప్పుడు ఏదో ఒక చిరాకుతో ఉన్న వ్యక్తి ఒక మంచి కారు, ఒక లగ్జరీ కార్‌లో అట్లా రోడ్డు మీద ఎళ్తూ ఉంటాడు. అప్పుడు ఒక టీ స్టాల్ దగ్గర ఆగి చూస్తూ ఉంటాడు. అప్పుడే రోడ్డు మీద ఒక సైకిల్ మీద ఒకాయన, ఒక పెద్ద మనిషి, ఒక 60, 70 ఏళ్ళు ఉండొచ్చు. సైకిల్ మీద ఎళ్తూ, ఆ సైకిల్ ఎనక ఒక మూటె పెట్టుకుంటాడనమాట. కొన్ని ఐటెమ్స్‌కి సంబంధించిన సామాను. సో, అతను అబ్జర్వ్ చేసి అనుకుంటాడు, నేనింకా చాలా లక్కీ. ఆ పేదవాడిలాగా నేను పుట్టలేదు. ఒకవేళ ఆ స్థానంలో ఉంటే నా పరిస్థితేంది? లక్కీలో నాకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బుంది, తిరగడానికి ఆహ్, కార్లున్నాయి, ఏసుకోవడానికి బట్టలున్నాయి అని అనుకుంటూ ఉంటాడనమాట ఆలోచిస్తూ. అదే ఆ పేదవాడు అదే సామాను పట్టుకొని అదే సైకిల్ మీద ఎళ్తూ ఉంటాడు. ఎళ్తూ ఉంటే రోడ్డు మీద ఒకతను అడుక్కునేవాడు, అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర అడుక్కోవడం మొదలుపెడతాడు. ఇప్పుడు అతను అందరిని అడుక్కుంటూ వస్తూ ఆ పెద్ద మనిషి దగ్గరికి గూడా వస్తాడు. అతని జేబులో నుంచి ఒక చిల్లర ఏమో ఉంటే అతని చేతిలో పెడతాడు. చేతిలో పెట్టి ఆలోచిస్తాడు, నేనింకా చాలా అదృష్టవంతుడిని. బిచ్చగాళ్ళి అంత దీన స్థితిలో అయితే నేను లేను అని ఆలోచిస్తాడనమాట. ఇప్పుడు ఆ బిచ్చగాడు అడుక్కుంటూ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒక ట్రాఫిక్ దగ్గర ఆగుతాడనమాట. ఆగితే ఒక 2 కాళ్ళు లేనివాడు అడుక్కునే స్థాయిలో నడుచుకుంటూ అందరిని అడగడం మొదలుపెడుతుంటాడు. అప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తాడు, నేనింకా చాలా అదృష్టవంతుడిని. నాకింకా నా కాళ్ళు, చేతులు అన్నీ బాగా పనిచేస్తున్నాయి. ఆ కాళ్ళు లేని వాడిలాగా నా బతుకు లేదు అని ఆలోచిస్తాడు. సో, అప్పుడేమైతదంటే, ఇప్పుడు ఎవరైతే కాళ్ళు లేని వ్యక్తి స్టాప్ దగ్గర ఆగిండో, అతను వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్న టైంలో ఒక అంబులెన్స్ ఎళ్తూ ఉంటదనమాట. అతని ముందు నుంచి అంబులెన్స్ ఎళ్తది. అప్పుడు ఆ అంబులెన్స్‌ని చూసి ఆలోచిస్తాడు, నేను చాలా అదృష్టవంతుడిని. నా ఆరోగ్యం ఇంకా బాగుంది అని ఆలోచిస్తాడనమాట. ఇప్పుడు అంబులెన్స్‌లో ఎళ్ళిన వ్యక్తి బెడ్ మీద ఉంటాడు. బెడ్ మీద ఉండి ఆ బెడ్ పక్కనే ఒకతను చనిపోయి ఉంటాడు. అతనికి ఒక డిసీజ్ ఉంటది. అతను చెకప్‌కొస్తాడు. లైజ్ అయితాడనమాట. అతను ఆ పక్క బెడ్‌లో చనిపోయిన వ్యక్తిని చూస్తాడు. చూసి ఏం ఆలోచిస్తాడంటే, అరే! నేను ఇంకా అదృష్టవంతుని, ఇంకా బతికే ఉన్నా నేను. అయినలాగా చనిపోలేదు అని ఆలోచిస్తాడు. సో, ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ధనవంతుడు ఏం ఆలోచించిండు? నా దగ్గర అన్నీ ఉన్నాయి అని అతనికి అయిష్టంగా ఉన్న అతనికన్నా దీన స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి ఇతను అట్‌లీస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. సో, అంతే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ అలా అలా వచ్చింది. సో, నేను ఫైనల్‌గా ఈ కథ ద్వారా నేను ఏం ఆలోచించి మీకు చెప్పాలనుకుంటున్నా అంటే, జీవితం అనేది సరైన అర్థం చేసుకొని జీవించాలి. ఎందుకంటే చాలామంది ఈ రోజున ఎట్లయిపోయినారంటే, ఆస్తులు సంపాదించుకోవాలి, అంతస్తులు సంపాదించుకోవాలి, ఇంకేదో అంటే ఆ ఫాస్ట్ జనరేషన్‌లో ఎంత స్పీడప్ అవుతున్నారంటే, కొన్ని విషయాలలో రాంగ్ రూట్ ఎళ్ళడము, రకరకాల అంటే ఈగోలు, ప్రెషర్స్, టెన్షన్స్, కొంతమందిని చూసి మనకి డైజెషన్ చేసుకోలేని ఇలాంటి కేటగిరీలో చాలా చాలా మంది ఉన్నారు. సో, నేనేమంటున్నా అంటే ఫైనల్‌గా, నీకు అవయవాలన్నీ నీ మాట ఇంటున్నాయి. చాలా అదృష్టవంతుడివనుకో. నీ అవయవాలు నీ మాట వినని రోజున నువ్వు బాధపడాలి. ఇప్పటికైతే నీ కాళ్ళు, చేతులు, నీ ఆర్గాన్స్ అన్నీ నీ మాట విని సక్రమంగా పనిచేస్తున్నాయి. సో, నీ ఆరోగ్యమే నీ ఆస్తి అని గుర్తుపెట్టుకో. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడానికి ట్రై చెయి. లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉన్న వాటి యొక్క విలువలు కోల్పోయి, ఉన్నది అనుభవించే స్థితిలో కూడా నువ్వు లేకుండా పోతావు. అది బాగా గుర్తుపెట్టుకో. చాలామంది ఎట్లా ఆలోచిస్తారంటే, ఏదో చేయాలి, ఎవరి దగ్గరో ఏదో మాట్లాడుకోవాలి, ఎవరికో ఏదో మెప్పించాలి, ఏదో చూపించుకోవాలి అనే ఆలోచనతో అసలైన జీవితాన్ని జీవించడం మర్చిపోతున్నారు. సో, మనిషిగా పుట్టడం అనేది చాలా
అదృష్టం అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి రావాలి. ఎందుకంటే మనకంటే స్థాయి అంటే మన మనుషులు కాకుండా ఎన్నో కీటకాలు, ఎన్నో జీవరాశుల కన్నా మనకి చాలా స్వేచ్ఛ, చాలా అంటే లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు, వినికిడి జ్ఞానం ఉంటది. అంటే ప్రతీది ఒక హార్ట్ అనేది మన అంటే ఒక ప్రతి ఆర్గాన్ గూడా ఒక అంటే బాడీ స్ట్రక్చర్ గూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఉంటది. అది పక్కా అందరూ అర్థం చేసుకోవాలి. లైఫ్‌ని చాలా బ్యూటిఫుల్‌గా లీడ్ చేసే ప్రయత్నం చేయాలి. లేని వాటి కోసం ఆలోచించొద్దు. ఏదో టెన్షన్స్, ఏదో ఒకళ్ళని చూసి ఈర్ష్య, ద్వేషాలు, ఈ కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ టైం వేస్ట్. పోతున్న కాలం తిరిగి రాదు. నీ చేతుల్లో ఎంతుంది? నీతో ఎవరున్నారు? నీ దగ్గర నిన్ను నమ్మేవాళ్ళు నీ చుట్టూ ఎంతమందున్నారు? ఫైనల్‌గా నువ్వు చేసే పని నీ కోసం అవుతుందా? నచ్చినట్టు బతుకుతున్నావా? ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నావా? అనేది ఫైనల్‌గా చూసుకో. కష్టపడి ఎంతో మూటలన్నీ నువ్వు ఎనకబెట్టినా, అది నువ్వు అనుభవించకపోతే ఎవడో అనుభవించేస్తాడు, అది గుర్తుపెట్టుకో. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండు. తోచినంత దానం చెయ్యు. నచ్చిన వాళ్ళతో సంతోషంగా ఉండు. నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా బతుకు. సగం సమస్యలు లేని వాటి గురించి ఆలోచించడమే మొదలైతాయని తెలుసుకో.